హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జొన్న రొట్టె అయితే 2 మెథడ్స్లో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఇలా పెద్ద ప్లేట్లో పిండి అయితే జల్లెడ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటిని బాగా మరిగించుకుంటున్నాను. బాగా మరిగిన తర్వాత ఇలా ఒక గ్లాస్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లో జల్లెడ పట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. వేడి నీళ్ళలో కలుపుకోవడం వల్ల జొన్న పిండి అయితే కొంచెం జిగటగా అయితే అవుతుంది. అలా అవ్వడం వల్ల మనం ఈజీగా చేతితో తట్టేటప్పుడు రొట్టె అయితే పెద్దగా సాగుతుందన్నమాట. అందుకే వేడి నీళ్ళలో కలుపుకుంటున్నాను. ఇలా పిండిని అయితే ఉండలేవి లేకుండా ఇలా చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. ఫైనల్లీ ఇలా తీసుకొని బండ పైన ఇలా మెల్లగా చేతితో తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి. స్టార్టింగ్ రాని వాళ్ళైతే కొంచెం పిండి తీసుకొని స్మాల్ సైజులో అయితే చేసుకోవచ్చు. ఇలా తిరగాలి అంటే కింద అంటుకోకుండా పిండి అయితే చల్లుకుంటే కింద రొట్టె అయితే అంటుకోకుండా తిరుగుతూ వస్తుంది. ఇలా మెల్లగా ఇలా పెద్దగా చేసుకోవడమే ఈజీగా. ఇప్పుడు పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టె అయితే కాల్చుకుంటే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూపించబోతున్నాను. ఇలా కొద్దిగా పిండి తీసుకొని కొంచెం వెడల్పు చేసుకొని ఇలా సైడ్లో అయితే ఇలా ఒత్తుకోవాలి నీట్గా. ఇప్పుడు చపాతీ కర్రకైతే ఒకటి కవర్ అయితే చుట్టి పెట్టుకున్నాను నేను. అది రొట్టె ఇలా చపాతీ కర్రతో అనేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఇలా మెల్లగా చపాతీ కర్రతో అయితే తిప్పుకుంటూ అలా పెద్దగా చేసుకోవడమే. ఇప్పుడు ఇది కూడా పెనం పైన వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇలా దీనిపైన కూడా కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెనైతే కాల్చేసుకోవడం ఈజీగా. ఈ 2 స్టెప్స్తో మీరు కూడా ట్రై చేసేయండి.